హాయ్, హలో, నమస్తే. అసెంబ్లీలో ఉన్న 164 మంది ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 4 ఎంపీలు తప్ప మిగతా వాళ్ళు 21 మంది ఎంపీలు, ఇది మీకు సంబంధించింది. 100% జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఎవరికి ఓటేశారో వాళ్ళని ప్రాణత్యాగం చేసి ఇప్పుడు దీన్ని కాపాడమని చెప్పండి. విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి విశాఖపట్నం ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. విశాఖపట్నంలో ఉన్న ప్రజలు దేర్ మోస్ట్ ఇంటెలిజెంట్స్. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడల్లా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెచ్చగొడతారు. అక్కడ వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఓటేస్తారు. అక్కడ విశాఖపట్నం సంబంధించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేటువంటి పార్టీలకు వాళ్ళు ఓటేసి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం సంబంధం భయ్? మీ ఇష్టం వచ్చిన మీరు ఓటేసి విశాఖపట్నం ప్రజలకు చెప్తున్నాను నేను ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కానీ పోర్ట్లో కానీ అక్కడ అందరూ కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ విశాఖపట్నంలో ఉన్నప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. విశాఖపట్నం ప్రజలు రెస్పాన్సిబుల్గా ఉండి ఇదిగోండి మన ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్ హక్కుగా మనం పోరాడదామంటే వస్తారు. మీరు అక్కడ కూర్చొని ఎవరికంటే అక్కడికి ఓట్లేసి గెలిపించి మీ కష్టం వచ్చినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే సరే ఇప్పుడు ఏం జరిగింది? నేను ఇంకోసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేయాల. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే హక్కు ఆ విశాఖపట్నం ప్రజలకు లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో 164 మంది ఎమ్మెల్యేలను వచ్చి ప్రాణత్యాగం చేయమనండి. అంటే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కారణం నేను ఈ న్యూస్ చూసి నేను చెప్తున్నా. అదేంటంటే విశాఖపట్నానికి సంబంధించిన కొన్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ఆస్తులు ఉన్నాయి రకరకాల ప్లేసుల్లో, అవన్నీ అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇట్లా విశాఖ స్టీల్ ప్లాంట్ని తర్వాత అమ్ముతారు. ఎట్లా అంటే ఇప్పుడు మీ ఇల్లు అమ్మాలనుకున్నారనుకోండి, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అమ్ముతారు, ఇంట్లో ఉన్న బెడ్డలు అమ్ముతారు, కార్లు ఇవన్నీ అమ్మేస్తారు. ఎందుకంటే ముందు ఇల్లుని క్లియర్ చేయాలి. ఇల్లు అమ్మాలంటే చెట్టుని కొట్టాలి, చెట్టు అమ్మాలి. చెట్టు అమ్మాలంటే ఫస్ట్ కొమ్మలు నరుగుతారు, ఆ తర్వాత చెట్టుని అమ్ముతారు. దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ దట్ వెరీ సూన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాబోతుంది అనడానికి సిమ్టమ్స్ ఇవి. అవన్నీ నేను హిస్టరీతో సహా చెప్తున్నాను. మీరు ఓపిక్గా వినండి. ఈ వీడియో ఎంత లెంగ్త్ వచ్చింది నాకు తెలియదు, ఎంత లెంగ్త్ అని మీరు వినండి. ఇప్పుడు ముంబైలో ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గుర్గావ్లో ఒక బిల్డింగ్ ఉంది, అది అమ్మేస్తున్నారు. కోపర్ కిరాన్లో ఒక బిల్డింగ్ ఉంది, అది అమ్మేస్తున్నారు. కలంబోలిలో ఒక బిల్డింగ్ ఉంది, అది అమ్మేస్తున్నారు. ఆఫీస్ బిల్డింగ్ ఇన్ బికాజీకేమ్ ప్లేస్ న్యూఢిల్లీలో ఒక దాన్ని అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. బెంగళూరులో ఒక ఆఫీస్ ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. చెన్నైలో స్టాక్ యార్డ్ అమ్మేస్తున్నారు. హైదరాబాద్లో స్టాక్ యార్డ్ అమ్మేస్తున్నారు. ఆఫీస్ బిల్డింగ్ ఇన్ పూణే దాన్ని అమ్మేస్తున్నారు. ఈ మొత్తం కలిపి 476 కోట్ల రూపాయలు వర్త చేసేటువంటి ఆస్తుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాన్ని అమ్మేస్తున్నారు. ఇది సింపుల్గా చెప్పాలంటే అది నాకు బాధేసి నేను మీకు చెప్తున్నా, ఈ వీడియో చెప్తున్నా. అసలు దీన్ని హిస్టరీ గురించి చెప్తున్నా బ్రీఫ్గా. అసలు ఏం జరిగింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు మనకు అంత సెంటిమెంట్ అనేది చెప్తాను. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాగూ లిబరలైజేషన్ అనేది జరిగింది కదా. దేశాన్ని మనం కట్టుకోవాలంటే ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాలి. ఇండస్ట్రియలైజేషన్ మూవ్మెంట్ జరిగింది. ఆ ఇండస్ట్రియలైజేషన్ మూవ్మెంట్లో సోవియట్ యూనియన్ లాంటి కొన్ని దేశాలతో టైప్ పెట్టుకొని భారతదేశం కొన్ని ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంది, పెట్టింది. స్టీల్ ప్లాంట్లు కానీ, కంపెనీలు కానీ, మైన్లు కానీ, రిఫైనరీస్ కానీ కొన్ని కంపెనీలు పెట్టింది. 1965 ఆ టైంలో ఈ ప్రపోజల్ వచ్చింది. స్టీల్ ప్లాంట్లో దేశం మొత్తం మీద పెడుతున్నారు. అయితే నార్త్ ఇండియాలో ఎక్కువగా ఐరన్ ఓర్స్ ఉన్నాయి, ఐరన్ మైన్స్ ఉన్నాయి నార్త్ ఇండియాలో. అందుకని వీళ్ళు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎక్కువగా స్టీల్ ప్లాంట్లు పెట్టారు. స్టీల్ ప్లాంట్లు పెడుతున్నప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువగా పెడుతున్నప్పుడు సౌత్ ఇండియా వాళ్ళు మాకు ఎందుకు పెట్టారు, నార్త్ ఇండియా వాళ్ళకి మీరు అన్ని స్టీల్ ప్లాంట్లు ఇచ్చి మా సౌత్ ఇండియాకి ఎందుకు స్టీల్ ప్లాంట్ ఇవ్వరు అనే దాని దగ్గర నుంచి దీని యొక్క కథ మొదలైంది 1965లో. అప్పటికే నాగార్జున సాగర్ డ్యామ్ కోసం ఒక పెద్ద ఉద్యమం చేసిన చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్కి. నాగార్జున సాగర్ డ్యామ్ కోసం కొట్లాడారు అప్పటికే. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్కి కొట్లాడటం మొదలెట్టారు. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓకే మీకు ఇస్తాము, స్టీల్ ప్లాంట్ ఇస్తాము అని అన్నారు. ఆయన ఎందుకు అన్నారు, ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం ఒకటి వచ్చి విశాఖపట్నంలో ప్లేస్ చూసి దేశంలోనే ఫస్ట్ ఆఫ్ షోర్
అంటే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అనుకూలమైన ఒకే ఒక ప్లేస్ విశాఖపట్నం అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని పట్టుకొని లాల్ బహదూర్ శాస్త్రి ఓకే స్టీల్ ప్లాంట్ పెడతామని ప్రామిస్ చేశాను ఆయన. స్టీల్ ప్లాంట్కి కష్టాలు గాంధీ కుటుంబంతో మొదలైనవి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యి నా దగ్గర డబ్బులు లేవు, విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టడం కుదరదంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన గొడవ వచ్చినప్పుడల్లా మన అక్కడ ఎంప్లాయీస్ అనుకుంటాం. ప్రాణత్యాగాలు చేసిన దానికి ముందుకు వచ్చి కొట్లాడేది ముందు స్టూడెంట్స్, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్లస్ ఆంధ్ర మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం. మెడికల్ స్టూడెంట్స్కి స్టీల్ ప్లాంట్కి మెడికల్ స్టూడెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళకేం ఉద్యోగాలు రావాలి, డాక్టర్స్ కదా. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు ఏముంటాయి వాళ్ళకి? బట్ వాళ్ళకి సెంటిమెంట్ అది. మా విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కావాలని పాప స్టూడెంట్స్ యొక్క ఆశ. సో వాళ్ళు వచ్చి కొట్లాడేవాళ్ళు. 1960s ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడింది విద్యార్థులు, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ప్లస్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో. అప్పుడు బాగా బలంగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఈ సిపిఎం వాళ్ళకి 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడారు. ఈ ఉద్యమాలు చేయడంలో నాకు తెలిసిన వరకు ఇప్పుడున్నటువంటి పప్పు పార్టీలతో పోల్చుకుంటే వాళ్ళే బెటర్, కమ్యూనిస్ట్ వాళ్ళే బెటర్. ప్రాణత్యాగం చేసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పార్టీలాగా లేరు వాళ్ళు. అప్పుడు పాపం 51 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన 51 మంది ఎమ్మెల్యేలు. ఇందిరాగాంధీ ఇండియన్ ఆర్మీని దించింది. వీళ్ళకి ఇంకా కోపం వచ్చింది. మీరు ఎక్కడో బోర్డర్లో విదేశీయులతో కొట్లాడాల్సిన వాళ్ళు మీరు విశాఖపట్నం తీసుకొచ్చి మా మీద ఇండియన్ ఆర్మీని పెడతారా? అంటే మేమేమి విద్రోహ శక్తులమే, విదేశీయులమే అని చెప్పి కోపం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. కోపం వచ్చి మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ కరెంట్ కట్ చేశారు, రైల్వేలు ఆపేశారు, బస్సులు ఆపేశారు. ఆర్మీ కోపం వచ్చేసింది. అండ్ హీ ఓపెన్ ద ఫైర్. బుల్లెట్లు ఫైర్ ఓపెన్ చేశాడు. ఫైర్ ఓపెన్ చేస్తే 9 సంవత్సరాల పిల్లోడు ఆ బుల్లెట్ తగి రక్తపు మడుగులో పడిపోయి ఉండి నీళ్ళు అడుగుతున్నాడు. ఆ పిల్లోడు, వాడికి బుల్లెట్ తగిలి రక్తం మడుగులు పడిపోయి ఉన్నాడు. వాటర్ కోసం అడుగుతున్నాడు ప్రాణాపాయ స్థితిలో ఉండి. ఆ పిల్లోడిని చూసి ఎవరికైనా జాలేసిద్ది కదా, 9 సంవత్సరాల పిల్లోడు అంటే. అక్కడ కొంతమంది ఉద్యమకారులు వాటర్ బాటిల్ పట్టుకుని ఆ పిల్లోడిని సేవ్ చేయడానికి పోతుంటే వాళ్ళని కాల్చి చంపారు 9 మందిని ఆర్మీ వాళ్ళు. ఆ పిల్లోడికి వాటర్ ఇవ్వడానికి పోతుంటే రక్తపు మడిగిలో పడిపోయి ఉన్న ఒక 9 సంవత్సరాల పిల్లవాడిని కాపాడటానికి పోయే వాళ్ళు 9 మందిని కాల్చి చంపారు వాళ్ళు ఆ ఉద్యమంలో. ఆ తర్వాత ఇంకో కోపం వచ్చేసింది ప్రజల మొత్తానికి. మళ్ళీ అందరు రోడ్ల మీదకి వచ్చారు. మొత్తానికి ఆ ఉద్యమంకి 32 మంది చనిపోయారు మొత్తం. అప్పుడు ఇందిరాగాంధీ సరే నేను ఇస్తానని అంది. అని డిలే చేసింది. తెలివిగలదే, లోపల ఇవ్వాలని లేదు, తెలియగలదే. ఇస్తానని చెప్పి ఉద్యమాన్ని ఆపింది. కానీ ఇవ్వాల, డిలే చేసింది. 1977 దాకా డిలే చేసింది. 1977లో ఆమె ప్రభుత్వం పడిపోయింది. ఆ ప్రభుత్వం పడిపోయి జనతా పార్టీ అప్పుడే కొత్తగా పార్టీ పెట్టుకున్నారు జనతా పార్టీ వాళ్ళు. జనతా పార్టీకి సంబంధించిన మొరార్జీ దేశాయ్ అధికారంలోకి వచ్చాడు. ఆయన నేను ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు 44 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న విశాఖపట్నం 44 గ్రామాలు వాళ్ళు స్వచ్ఛందంగా వెకేట్ చేసి వెళ్ళిపోయారు ఓన్లీ స్టీల్ ప్లాంట్ కోసం. 33,000 ఎకరాలు రైతులు ఫ్రీగా భూమి ఇచ్చారు స్టీల్ ప్లాంట్ పెట్టుకోండి అని. ఆ కురుపాం జమీందారులు అని ఒక ఉండేవాళ్ళు. ఆ కురుపాం జమీందారులు 6,000 ఎకరాలు ఇచ్చారు ఆ స్టీల్ ప్లాంట్కి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి కష్టం మొదలైంది. మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చాడు. ఇందిరాగాంధీని చంపేశారు. చంపేస్తే రాజీవ్ గాంధీ గెలిచాడు. గెలిస్తే మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చాడు. మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చి అడ్డుకట్టేశాడు. మాకు కుదరదని, విశాఖపట్నంలో మేము స్టీల్ ప్లాంట్ ఇవ్వలేమన్నాడు. అంటారు వాళ్ళు, ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేము డబ్బులు ఇవ్వలేము అంటారు అనమాట. సో రాజీవ్ గాంధీ అన్నాడు నేను ఇవ్వలేను అన్నాడు. 17 బిలియన్ రూపీస్ ఖర్చు పెట్టారంట. 1,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అప్పటికే స్టీల్ ప్లాంట్ మీద. అయినా సరే పోతే పైన 1,700 కోట్ల రూపాయలు నేనైతే అక్కడ స్టీల్ ప్లాంట్ ఇవ్వనని ఎండ్ చేసాడు దాన్ని. ఇక స్టీల్ ప్లాంట్ లేదు మీకు అని చెప్పాడు రాజీవ్ గాంధీ. మళ్ళీ ఉదయం మళ్ళీ కొట్లాడారు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే సరే ఆయన ఎప్పటికే 32 మంది చనిపోయారు ఇంతకు ముందని. సరే ఆయన కొద్దిగా భయపడి సరే నేను ఇస్తానని చెప్పి డౌన్ సైజ్ చేశాడు. అంటే 7 మిలియన్ టన్స్
కెపాసిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ని 3.4 మిలియన్ కెపాసిటీకి తగ్గించి రాజీవ్ గాంధీ ఆ స్టీల్ ప్లాంట్ పెట్టాడు 1982లో. అప్పటి నుంచి ఈ స్టీల్ ప్లాంట్ చాలా కష్టపడుతూ పెరిగింది ఇండిపెండెంట్గా. పిల్లోడిని కని రోడ్డు మీద పడేస్తే వాడికి భోజనం కూడా పెట్టకపోతే వాడంతటా వాడే అక్కడ ఇక్కడ అడుక్కు తిని పెద్దోడయ్యి చదువుకొని వాడు పెద్ద కలెక్టర్ అయితే ఎట్లా ఉండిద్ది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అదే. 1982లో వీళ్ళు కొద్దిగా డబ్బులు ఇచ్చేసి కంపెనీ పెట్టి ఆ రోజు నుంచి ఈరోజు ₹1 ఇవ్వాల స్టీల్ ప్లాంట్కి. 18 సంవత్సరాలు కష్టపడ్డారు వీళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళు. 18 సంవత్సరాలు కష్టపడి 1982 నుంచి 2000 వరకు అక్కడ అప్పు తీసుకొని ఇక్కడ అప్పు తీసుకొని సెల్ఫ్ సఫిషియెంట్గా పైకి వచ్చింది స్టీల్ ప్లాంట్. సెల్ఫ్ సఫిషియెంట్గా స్టీల్ ప్లాంట్ పైకి వచ్చి 2001 నుంచి లాభాలు రావడం మొదలెట్టాయి. దానికి బ్రేక్ ఈవెన్ అయిపోయింది, లాభాలు మొదలెట్టాయి. 2001 నుంచి 2016 వరకు లాభాలు వచ్చినాయి. దానికి 2017-18లో అన్ని స్టీల్ ప్లాంట్లకి నష్టాలు వచ్చినాయి. దాంతోపాటు దీనికి నష్టం వచ్చింది. 2019లో నష్టం వచ్చింది. ఎందుకు? కరోనా వచ్చింది. ఇక్కడ నష్టం వచ్చిందని ఒక కారణం చూపించి మళ్ళీ ప్రైవేటైజేషన్కి, ఈ ప్రైవేటైజేషన్ అటెంప్ట్స్ ఇంతకుముందు కూడా జరిగాయి. 1999లో ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. టాటా గ్రూప్ వాళ్ళు మేము కొంటామని చెప్పి 1999లో టాటా గ్రూప్ వాళ్ళు మేము కొంటాం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి అక్కడ కొంతమంది లోపల స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ని మేనేజ్ చేశారు వాళ్ళు. ఈ ఎంప్లాయీస్ ఏంటంటే ప్రైవేట్ వాడికి అమ్మితే వాడు ఎక్కువ జీతాలు ఇస్తాడు మనకి, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ జీతాలు ఇవ్వరని చెప్పేసి కొంతమంది విదిన్ ద గ్రూప్లో కన్ఫ్లిక్ట్ పెట్టారు వాళ్ళకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. కొంతమంది మేము ఓకే టాటా గ్రూప్కి అమ్మండి, కొంతమంది అమ్మితే ఊరుకోమని చెప్పి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారా వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తే ఉద్యోగాలు రావు. ఎందుకు? రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రైవేటైజేషన్ జరిగితే ఈ రిజర్వేషన్స్ ఉండవు కదా. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఈ ప్రైవేటైజేషన్ని అడ్డుకోమడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇది కుట్ర అని చెప్పి రిజర్వేషన్స్ ఎత్తేయడానికి. సో వాళ్ళు ఎక్కువ కొట్లాడారు. సరే అది ఆగిపోయింది. 1999లో ఒక అటెంప్ట్ ఆగిపోయింది. తర్వాత 1999లో సెకండ్ అటెంప్ట్ జరిగింది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెకండ్ అటెంప్ట్ జరిగింది దాని మీద ప్రైవేటైజేషన్ చేయడానికి. అటల్ బిహారీ వాజ్పేయి చెప్పాడు ఆల్రెడీ, నేను ప్రైవేటైజేషన్ చేయబోతున్నాను, అది అమ్మేస్తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని. అరే అప్పటి వరకు మీరు ₹1 ఇవ్వాల. అదే నేను చెప్పిన అనాథ పిల్లోడు పెరిగినట్టుగా ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళే కష్టపడి అక్కడప్పు తీసి ఇక్కడ తీసుకొచ్చి బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యి లాభాల్లోకి వచ్చినటువంటి ఒక సంస్థని మేము అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, అదే వాడంతా వాడే పెరిగిన పిల్లోడు పెద్దడైన తర్వాత నానొచ్చి పెత్తనం చేసేటటువంటిది. సరే ఇంకేం చేస్తా కొడుకు. అలాగే ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. సో వాళ్ళకి రైట్ ఉంది, అమ్ముకునే రైట్. సో వాళ్ళు అమ్ముకుంటామంటున్నారు. 1999 సెకండ్ అటెంప్ట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి. రిమెంబర్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్కి అనుకూలంగా వాళ్ళకి మద్దతు ఇచ్చాడు బీజేపీకి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే మొత్తం రోడ్లు మొత్తం బ్లాక్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పోనీలా విశాఖపట్నంలో. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో విశాఖపట్నంలో ఓడించారు టీడీపీని, ఆయన విశాఖపట్నం ప్రజలు. ఈయనకి భయం వేసి యూటర్న్ తీసుకొని లేదు ప్రైవేటైజేషన్ చేయడానికి లేదని చెప్పి ఈయన యూటర్న్ తీసుకున్నాడు. అప్పటికి బీజేపీ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి అది ఆగిపోయింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్. ఇప్పుడు మూడో అటెంప్ట్ నరేంద్ర మోడీ గారు మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో మూడో అటెంప్ట్ జరుగుతుంది ప్రైవేటైజేషన్ చేయడానికి. స్ట్రాటజిక్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మడానికి చాలా స్ట్రాటజిక్గా ఒకేసారి అయితే అమ్మనివ్వట్లేదని చెప్పి పీసులుగా అమ్మటం మొదలెట్టారు. అది విశాఖపట్నం ప్రజలకు అర్థం కాలేదు. థర్మల్ పవర్ ప్లాంట్ అని ఒకటి ఉండేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద. ఎయిర్ సపరేషన్ యూనిట్ అని ఒకటి ఉండేది, అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద. గంగవరం పోర్ట్ ఉంది, అది గంగవరం పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టింది దాన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఓకే, ఈ మూడు ప్లస్ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు నేను చెప్పాను ఎన్ని అమ్ముతున్నారని, అవన్నీ కూడా ముంబైలో చెన్నైలో అక్కడక్కడ ఆఫీసులు పెట్టారు, సంస్థలు పని. ఎందుకు? మార్కెటింగ్ చేయాలి కదా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మాలంటే ముందు ఈ చెట్టు నరికే ముందు కొమ్మలు నరకాలి. అక్కడి నుంచి మొదలెట్టారు. ముందు థర్మల్ పవర్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేశారు, ఎయిర్ సపరేషన్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేశారు, గంగవరం పోర్టుని అదానీ గ్రూప్కి ఇచ్చారు. ఆ తర్వాత మన రీసెంట్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి 1350 ఎకరాల్లో ఏముండి ఉంటే దాన్ని ఈ యాక్షన్ ద్వారా అమ్మేయటానికి ప్రయత్నం జరిగింది.
ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్న ఆఫీసులు మొత్తం అమ్మేస్తున్నారంటే అర్థం ఏంటి? ఒక చెట్లు కొమ్మలన్నీ నరుగుతున్నారంటే అర్థం ఏంది? చెట్టుని నరకడానికి రెడీ అవుతుంది, సిద్ధం అవుతుంది అని అర్థం. బొచ్చు గీగుతున్నారంటే అర్థం బలికి సిద్ధం అవుతుందని అర్థం. అంటే ఎందుకు మీరు ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే నష్టాల్లో వస్తుంది అని అంటున్నారు. ఎంత వచ్చింది నష్టం? 3,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 3,000 అసలు వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటి? నరేంద్ర మోడీ గారు చెప్పిన స్టోరీ ఏంటి? 2020-21 బడ్జెట్‌లో 40 లక్షల బడ్జెట్ భారతదేశానికి 40 లక్షల బడ్జెట్. 40 లక్షల బడ్జెట్‌లో 20 లక్షల కోట్ల రూపాయలు 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది భారతదేశానికి. ఇంకొక 20 లక్షల కోట్లు షార్టేజ్ ఉంది. దాంట్లో 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇంకొక 14 లక్షలు ఇంకెంత ఇంక 8 లక్షలు ఏమో షార్టేజ్ ఉంది. దాంట్లో ఒక 7.5 8లో 7.5 లక్షల కోట్లు వాళ్ళు రకరకాల ఈ ఆస్తులన్నీ అమ్ముకుంటూ గ్యాదర్ చేసుకున్నారు. ఇక మిగిలింది 25,000 కోట్ల రూపాయలు షార్టేజ్ ఉంది. 25,000 కోట్ల రూపాయలు షార్టేజ్ ఉంది కాబట్టి కొన్ని ప్రైవేట్ సంస్థలు అమ్మేద్దాము అంటే గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేద్దామని ట్రయల్ చేశారు. కాబట్టి మేము స్టీల్ ప్లాంట్ ఒక ఆప్షన్గా పెట్టుకున్నామని రీజన్ చెప్తున్నారు. ఎందుకు అని అంటే అది నష్టాల్లో వస్తుంది. 3,000 కోట్ల రూపాయల నష్టం. నీ బడ్జెట్ అంతా దేశానికి 40 లక్షల కోట్ల రూపాయలకి 3,000 రూపాయల నష్టం వచ్చిందని అమ్మేస్తారా? 40 లక్షల రూపాయలు నీ జేబులో ఉన్నాయి. 3,000 రూపాయలు నీకు ఎక్కువ. 40 లక్షల రూపాయలు పెట్టి నువ్వు ఖర్చు పెడతానికి రెడీ అయినవాడు. నువ్వు 40 లక్షలతో ఒక ఇల్లు కడుతున్నావు. 3,000 రూపాయలు పెట్టి కిటికీ పెట్టడానికి మీకు అడ్డమైపోయిందా? చెప్పే రీజన్ 3,000 నష్టం వచ్చిందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు బీజేపీ పాలసీ ఏంటంటే నో గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ బిజినెస్ అనేది వాళ్ళ పాలసీ. అంటే ప్రభుత్వం అనేది అసలు వ్యాపారం చేయకూడదట బీజేపీ వాళ్ళ పాలసీ ప్రకారం. ప్రభుత్వం అనేది వ్యాపారం చేయకూడదు. మనం ఓన్లీ దేశాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. మరి వ్యాపారం ఎవడు చేయాలి? వ్యాపార సంస్థలు చేయాలి. ఎవడు వ్యాపార సంస్థ అంటే దేవుడా వ్యాపార సంస్థ చేసేది? వాళ్ళు మనుషులే కదా. గౌతమ్ అదానీ ఈజ్ ఫైనాన్సింగ్ బీజేపీ అని ఒక ఎలిగేషన్, కాంగ్రెస్ వాళ్ళ ఎలిగేషన్ అది. ఓకే, స్టీల్ ప్లాంట్కి సంబంధించిన థర్మల్ ప్రాజెక్ట్ ప్రైవేటైజేషన్ చేశారు. ఎయిర్ యూనిట్ అదిత ప్రైవేటైజేషన్ చేశారు. ఇప్పుడు గంగవరం పోర్టును కూడా అదానికి ఇచ్చారు. ఇది పెద్ద అన్యాయం. ఇది గంగవరం పోర్ట్ అయితే. ఎందుకంటే గంగవరం పోర్ట్ కట్టింది ఎవరు? స్టీల్ ప్లాంట్ కట్టింది. స్టీల్ ప్లాంట్ కట్టినప్పుడు ఇది వాళ్ళ ఓన్ పోర్ట్ అది. ఇప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ పేరుతో అదానికి అప్పగించిన తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఈస్ పేయింగ్ ఫీజ్ టు గంగవరం పోర్ట్. నువ్వు కట్టుకున్న ఇంటికి నువ్వు రెంట్ కడితే ఎలా ఉండిద్ది? ఎంత బాధ వేసేది. స్టీల్ ప్లాంట్ పరిస్థితి అదే. గంగవరం పోర్ట్ కట్టింది స్టీల్ ప్లాంట్ వాళ్ళు, అదానికి ఇచ్చారు. ఇప్పుడు నువ్వు అదానికి ఫీజు కడుతున్నారు. వాళ్ళు ఫీజు కట్టి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఆ గంగవరం పోర్ట్ నుంచి. ఈ గంగవరం పోర్ట్ అదానికి ఇచ్చేటప్పుడు మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. విశాఖపట్నం కింద ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ట్యాక్స్ ఎగ్జామ్షన్? ఒక ప్రైవేట్ వ్యక్తికి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు ఒక గవర్నమెంట్ సంస్థకి ఎందుకు ఇవ్వలేదు ట్యాక్స్ ఎగ్జామ్షన్? ఇవ్వాల. ఇంకొక మేజర్ సోర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు మాకు నష్టం రావడానికి మైనింగ్ చేస్తారు కదా ఐరన్కి, ఆ ఐరన్ ఓర్ ఒకటి ఇవ్వండి మాకు, మేమే తవ్వుకొని మేము దీనికి వాడుకుంటాము, మాకు లాభాలు వస్తాయన్నారు. అదానికి ఇచ్చారు, లక్ష్మీ మిట్టల్కి ఇచ్చారు, రతన్ టాటాకి ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ వాళ్ళకి మీరు క్యాప్టివ్ మైన్స్ అంటారు, ప్రైవేట్ వాళ్ళకి మీరు క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వలేదు? గవర్నమెంట్ సంస్థ కదా అదే. ఇంతవరకు ఇవ్వలే గవర్నమెంట్ సంస్థకి. 2023లో ఫస్ట్ టైము క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి. ఎందుకు ఇచ్చారంటే పోస్కో అనేటువంటి ఒక నార్త్ కొరియన్ కంపెనీకి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కొంత భూభాగం ఆ ల్యాండ్లో మేము స్టీల్ ప్లాంట్ కట్టుకుంటామని పోస్కో అనే కంపెనీ వాడు వచ్చాడు నార్త్ కొరియా నుంచి. వాళ్ళకి మేము ఇస్తామని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి చెప్పారు, కొద్దిగా ల్యాండ్ అలాట్ చేయండి, వాళ్ళు కంపెనీ పెట్టుకుంటారు అక్కడ అని. ఆ ప్రపోజల్ ఉంది కాబట్టి పోస్కో కోసం అని చెప్పి ఒక క్యాప్టివ్ మైన్స్ని ఛత్తీస్గఢ్లో ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ అనదర్ క్వశ్చన్, పోస్కోకి ఇచ్చిన వాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వవు? ఇవ్వాల. పోస్కోకి ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ వాళ్ళు మేము ల్యాండ్ ఇవ్వమన్నారు. ల్యాండ్ ఇవ్వమంటే ఆ ప్రపోజల్ ఆగిపోయింది. క్యాప్టివ్ మైన్స్ ఆ పోస్కో వాడి పేరు మీదే ఉంది. ఇంకా అంటే వాడికి ఒక మైనింగ్ కంపెనీ కూడా లేదు, బట్
వాడు పోసుకోవడానికి ఒక్క స్టీల్ ప్లాంట్ కూడా లేదు. బట్ మైనింగ్ కంపెనీ మాత్రం వాడి చేతిలో ఉంది ఇప్పుడు. తరతరాలుగా కష్టపడి పెరిగి పెట్టుకొచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంతవరకు మైనింగ్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాల. స్టేట్ గవర్నమెంట్లో రాజకీయ నాయకులు డ్రామా ఆడుతున్నారు, డ్రామా ఆర్టిస్ట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ని కట్టుకుంటాం అని పవన్ కళ్యాణ్, విశాఖ స్టీల్ ప్లాంట్ నా బిల్ బగేమ షీల్డ్ టు విశాఖపట్నం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరిలో ఎంత చిత్తశుద్ధి కూడా తెలియదు. రాజకీయ నాయకులు కదా, రాజకీయ నాయకులు దేర్ నంబర్ 1 యాక్టర్స్ ఇన్ ద వరల్డ్. ఒక్కొక్కడికి ఒక ఆస్కార్ అవార్డు వచ్చి రాజకీయ నాయకుడికి. కేంద్ర ప్రభుత్వ మినిస్టర్, బీజేపీ మినిస్టర్ ఫగన్ ఏం చెప్పాడు? మేము ప్రైవేటైజేషన్ చేస్తున్నాము, నో రివిజన్ ఆఫ్ డెసిషన్ అన్నాడు. ముందు ఎలక్షన్ ముందు లేదు మేము హోల్డ్లో పెట్టామన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టారు. ఇది ఈ ఆస్తులు చెట్లు కొమ్మలు నరుగుతున్నారు. ఇప్పుడు కొమ్మలన్నీ నరికిన తర్వాత ఏర్లేదు, తర్వాత చెట్టుని వేసేస్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆయన ఏదో కొత్త స్టోరీ చెప్పాడు. జీవీఎల్ నరసింహరావు ఆయన ఏమన్నాడు, బీజేపీ దాన్ని విశాఖపట్నాన్ని ప్రైవేటైజేషన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఈఓఐ అని ఒకటి ఉండద్ది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక లెటర్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉండేది, దాన్ని మీరు 3-4 మంత్స్లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు, చేయలేదు కాబట్టి సో హోల్డ్లో పెట్టిందని ఆయన ఊహించుకున్నాడు. ఆయన ఊహించుకుని ప్రచారం చేశాడు. బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయట్లేదు అని ప్రచారం చేశాడు ఎలక్షన్. అరే ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు. ఏదో రూల్ ఉందా 3, 4, 6 నెలలు ఇవ్వాలని టెస్ట్, దాన్ని బట్టి వీళ్ళు ఓట్లు అడిగారు. విశాఖపట్నం ప్రజలు అసలు వాళ్ళు అర్థం కారు. విశాఖపట్నం ప్రజలు అసలు అర్థం కారు. అన్ని ప్రభుత్వ సంస్థలు, మేజర్ ప్రభుత్వ సంస్థల ఇండస్ట్రీస్ మొత్తం విశాఖపట్నంలో ఉన్నాయి. వాళ్ళందరూ ప్రతిసారి బీజేపీ ఎంపీని గెలిపిస్తారు. అక్కడ ప్రైవేటైజేషన్కి మొగ్గేటువంటి ఒక పార్టీని గెలిపిస్తారు అక్కడ విశాఖపట్నంలో. అది నాకు పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ నా మైండ్లో విశాఖపట్నం ప్రజల మీద. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు నేను ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీ ఇష్టం వచ్చినట్టుకి మీరు ఓట్లు వేసి గెలిపించినప్పుడు మళ్ళీ ఇంకేంది ఆంధ్రుల హక్కు, మీది ఎవడో కడపడ వచ్చి కొట్లాడాలి మీకోసం. విశాఖపట్నం ప్రజలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓట్లు వేసి గెలిపిస్తే ఎక్కడో కడపలో నుంచి వచ్చి నీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కొట్లాడతారా? ముందు మీరు కొట్లాడుతుంటే మేము హెల్ప్ చేస్తాం, ఎందుకంటే మా ఆంధ్ర అదే కాబట్టి. మేము ప్రకాశం జిల్లా నుంచి మేము వస్తాం మీ దగ్గరికి, మా విశాఖపట్నం అమ్మడానికి లేదని ముందు నువ్వు విశాఖపట్నం ఒకటి అడ్డుపడితే మీరు మంచోడు ఓటేసి గెలిపిస్తే మీరు. కేఏ పాలు వెళ్ళి పిల్లేసాడు, కేఏ పాలు జేడీ లక్ష్మీనారాయణ పిల్లేశారు తీసుకెళ్ళి. జగన్ గారు రాసిన లెటర్కి మీరు రిప్లై ఇవ్వలేదని వీళ్ళిద్దరు వెళ్ళి పిల్లేశారు కోర్టులో. ఇదంతా కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పేది ఏంటంటే, మీకు 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్ గారు అసెంబ్లీకి రాలేదు, తీసిపండి ఒకండి. జగన్ రాడా, రమేష్ రాడా, లేకపోతే డ్రైవర్ రాడా, పక్కన తీసిపడేయండి. అదంతా కాదు, మీరు జగన్ గారు వచ్చారా, రమేష్ వచ్చాడా, లేకపోతే సుబ్బారావు వచ్చాడు, దానికోసం కాదు కదా మీరు అసెంబ్లీలో వచ్చింది. అసెంబ్లీలో మీరు 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది విశాఖపట్నం ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. మీరు వెళ్ళి మీ ప్రాణత్యాగం చేసి ఈ ఆస్తులు మీరు అమ్మటం ఆపుతారా లేదా? ముందు మీరు కొమ్మలు నరుగుతున్నప్పుడు ఆ కొమ్మల్ని మీరు ఆపండి. ఎంత అండి తిప్పికొడితే 3,000 కోట్ల రూపాయలు నష్టం ఎక్కే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదా? 3,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి. సింపుల్ కామన్ సెన్స్. మార్కెటింగ్ సంబంధించిన ఆఫీసులన్నీ అమ్మితే నీ ఎవడు కొనేది నీ స్టీల్ని? ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఉన్నాయా? విశాఖపట్నం, బాంబే, పూణే, ఢిల్లీలో ఉన్న ఆఫీసులు అమ్ముతున్నారంటే అర్థం అవన్నీ మార్కెటింగ్ సంస్థలు. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సంస్థల్ని అమ్మడానికి అక్కడ ఆఫీస్ సంస్థలు పెట్టినప్పుడు నువ్వు ఆఫీస్ సంస్థని సేల్ పాయింట్ నువ్వు అమ్ముతున్నావంటే నువ్వు ప్రొడక్షన్ ఏం చేసుకుంటావు? నువ్వు ఆటోమేటిక్గా నీ సేల్ తగ్గిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది, తీసుకెళ్ళి ఎవరికి అమ్మేస్తాడు దాన్ని. ఏమాత్రం సిగ్గు శరం అనేది ఉంటే విశాఖపట్నం ప్రజలకి ఈ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయండి. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆస్తులు అమ్మకుండా చూడండి. లేదు మీరు అమ్ముకోండి. ప్రకాశం జిల్లా కూర్చున్న వాడికి నాకేంది, విశాఖపట్నంలో వాడికి పట్టినప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే మేమేం లుంగీలు ఎగ్గొట్టుకుని వచ్చేస్తాం విశాఖపట్నంకి. విశాఖపట్నం వాడు తిని పడుకుంటే విశాఖపట్నం ప్రజలు లెగవండి. మీరు అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, పవన్ కళ్యాణ్ అడగండి, బీజేపీని అడగండి. మీరు ఓట్లు ఎవరికి వేసాడో జగన్కి సంబంధం లేదు. జగన్కి ఓట్లు వేసారా మీరు వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి ఈ యొక్క అమ్మకాలని ఆపండి ఇమ్మీడియట్గా. లేదంటే మీరు చావాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.